కలలో పాములు తరచుగా కనిపిస్తున్నాయా? ఇది మీకోసమే, అస్సలు మిస్ అవ్వొద్దు. పాములను చాలా మంది దైవంలాగా కొలుస్తారు. పామును శివుడు మెడలో ధరించాడు. అదే విధంగా శ్రీ మహావిష్ణువు తన పాన్పులాగా పెట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యుడిని పాము అవతారంగా కూడా చెప్తుంటారు. అందుకే పాములకు పొరపాటున కూడా అపకారం కలిగించకూడదని చాలా మంది పండితులు తరచుగా చెప్తుంటారు. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. అందుకే హిందూ సంప్రదాయాలలో పామును పూజిస్తుంటారు. ముఖ్యంగా నాగ పంచమి రోజున పాముల్ని తప్పకుండా పూజిస్తారు. పాములున్న పుట్టలో పాలు పోస్తుంటారు. కొందరు పాముల ప్రతిమపై పాలతో అభిషేకం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరికి తరచుగా పాములు కలలో కనిపిస్తుంటాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని పండితులు ఈ విధంగా తెలియజేశారు. పాములు కలలో కనిపిస్తే అలాంటి వారికి కాలసర్ప దోషం ఉందని పండితులు చెబుతుంటారు. ఒకవేళ పాము కాటు వేసినట్లు లేదా కోపంతో పడగ విప్పి చూస్తుంటే మాత్రం ఏదో గత జన్మలో పాములకు అపకారం చేసి ఉంటారని చెప్పవచ్చు. పాములు చూసే విధానంను బట్టి దాని ఫలితాలు చెబుతుంటారు. పాములు మనకు కుడివైపు నుంచి ఎడమకు దాటుకుంటూ పోతే మనలోని దోషాలు అన్ని పోయినట్లుగా భావించవచ్చు. అదే పాము మనకు ఎడమ నుంచి కుడివైపుగా దాటకూడదంటారు. పామును తొక్కినట్లు కూడా కలలో రావద్దని చెబుతుంటారు. పితృదోషం ఉన్న వారిలో పాములు కలలో తరచుగా కనిపిస్తూ ఉంటాయంట. అంతేకాకుండా గత జన్మలో పాములకు ఆపద కలిగించిన వాళ్లకు మాత్రమే పాములు ఎక్కువగా కలలో కనిపిస్తుంటాయంట. నిధి, డబ్బులు ఉన్న వారి ఇంట్లో కూడా పాములు ఎక్కువగా కనిపిస్తాయంట. అందుకే చాలా మంది పాములు కనిపిస్తే వెంటనే పూజారులను సంప్రదిస్తుంటారు. పాముల కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. పాములు కనిపిస్తే వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇస్తే పాములను వాళ్ళు బంధించి తీసుకొని వెళ్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.